కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నాడట. మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకుంది 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారాన్ని చెలాయించాలి, అధికారంలో మనమే ఉండాలి అనేటువంటి దానితో అధికారంలోకి వచ్చిన మనల్ని ఏడాదిలోనే జనం అంతా కూడా తిట్టేలాగా పాలన కొనసాగిస్తున్నారు. సంవత్సరం కాకముందే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం మనదే. ఎందుకు ఇట్లయితుంది? ఎందుకు సమన్వయ లోపం ఉంది? ఎక్కడ పథకాలు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చడం లేదు? పైగా ఇచ్చినటువంటి వాటికి కూడా ప్రజల నుంచి ఎందుకు యాక్సెప్టెన్సీ రావట్లేదు? ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇంత నెగిటివిటీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని మూటగట్టుకోవాల్సి వస్తుంది? ఇది ఇట్లనే కొనసాగితే 10 ఏళ్ల పాటు మనకు తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వడం కాదు, ఇంకొక 10 ఏళ్ల పాటు మనం అసలు తెలంగాణలో అధికారంలోకే రాకుండా పోతాం. ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన ఒకసారి రివ్యూ చేసుకోండి అని సీరియస్గా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.